అత్రి పుణ్యము అనసూయ భాగ్యము, అత్రి పుణ్యము అనసూయ భాగ్యము. అవతరించినాడు నేడు దత్తాత్రేయుడు, అవతరించినాడు నేను దత్తాత్రేయుడు. మార్గశిరమున వచ్చింది పౌర్ణిమ, మార్గశిరమున వచ్చింది పౌర్ణిమ. దత్త భక్తులందరికీ మా పండుగ, దత్త భక్తులందరికీ మా పండుగ. దత్తా గురు దత్తా గురు దత్త జై జై, దత్తా గురు దత్తా గురు దత్త జై జై, దత్తా గురు దత్తా గురు దత్త జై జై. అత్రి అనసూయ మాత తప ఫలముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కటయ్యగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కటవ్వగా. అవని జనుల పాప రాశి తిలుగజేయగా, అవని జనుల పాప రాశి తొలుగజేయగా. ఆది గురువుగా దత్తుడు ఇలా వెలిసెగా, ఆది గురువుగా దత్తుడు ఇలా వెలిసెగా. దత్తా గురు దత్తా గురు దత్త జై జై, దత్తా గురు దత్తా గురు దత్త జై జై, దత్తా గురు దత్తా గురు దత్త జై జై. అత్రి పుణ్యము అనసూయ భాగ్యము, అత్రి పుణ్యము అనసూయ భాగ్యము. అవతరించినాడు నేడు దత్తాత్రేయుడు, అవతరించినాడు నేడు దత్తాత్రేయుడు. పీఠికాపురములో శ్రీపాదుడుగా, పీఠికాపురములో శ్రీపాదుడుగా. గానుగాపురములో నృసింహ సరస్వతిగా. మాణిక్య ప్రభువుగా కళ్యాణిలో, మాణిక్య ప్రభువుగా కళ్యాణిలో. స్వామి సమర్థగా అకలకోటలో. దత్తా గురు దత్తా గురు దత్త జై జై, దత్తా గురు దత్తా గురు దత్త జై జై, దత్తా గురు దత్తా గురు దత్త జై జై, దత్తా గురు దత్తా గురు దత్త జై జై. జగముల పరిపాలించే జగన్నాథుడు, జగముల పరిపాలించే జగన్నాథుడు. అనసూయ మాత ఒడిన నేడు పసిబాలుడు, అనసూయ మాత ఒడిన నేడు పసిబాలుడు. పుట్టుకయే లేనట్టి పరమాత్ముడు, పుట్టుకయే లేనట్టి పరమాత్ముడు. పుట్టినట్టు మాయ చూపి దివ్య తేజుడు. దత్తా గురు దత్తా గురు దత్త జై జై, దత్తా గురు దత్తా గురు దత్త జై జై, దత్తా గురు దత్తా గురు దత్త జై జై, దత్తా గురు దత్తా గురు దత్త జై జై. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. జై గురుదేవ దత్త. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై గురుదేవ దత్త. ఈరోజు మనం చాలా డిఫరెంట్ వీడియో చేస్తున్నామండి. ప్రతిరోజు అదే చెప్తావు కదమ్మా, మరి నిజంగా డిఫరెంట్ అంటే నిజంగా డిఫరెంట్ వీడియోనేనండి. దేనికంటే చాలామంది కామెంట్స్లో వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఇప్పుడు నేను సమాధానం చెప్పబోతున్నాను అనమాట. కాబట్టి అందరికీ, మీ అందరికీ కూడా పనికి వస్తుంది. దానికి ముందుగా మీరు ఒక్క పని చేయాలి. ఏం చేస్తారు? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ కాకుండా చూడండి. అది ఈరోజు నా కోరిక. సరే, ఏంటి ఆ క్వశ్చన్స్ అని అనుకుంటున్నారు కదా. నన్ను కామెంట్స్లో పెట్టారు చాలామంది. అమ్మ, సిద్ధమంగళ స్తోత్రం ఎన్నిసార్లు చదవాలి, ఎలా చదవాలి అన్నారు. నేను చాలా వీడియోలు చేశాను నాన్న, నా వీడియో చూడండి అని వాళ్ళకి చెప్పడం జరిగింది. 11 సార్లే చదవాలా అమ్మ అని ఒకళ్ళు అడిగారు. 40 సార్లు చదవాలా అమ్మ అని ఒకళ్ళు అడిగారు. మరి 108 సార్లు అని పెట్టారు కదా, అలా చదవాలా అని కొంతమంది అడిగారు. మీ అందరికీ మళ్ళీ కూడా నేను తెలియజేస్తే ఏమనగా, ఎన్నిసార్లు చదివాము అనేది కానీ కాదు ఇక్కడ క్వశ్చన్. మనం సిద్ధమంగళ స్తోత్రం చదువుతున్నామా లేదా అనేది. సిద్ధమంగళ స్తోత్రాన్ని స్పీడ్గా నువ్వు చదివేసి ఒక 500 సార్లు చదివేసుకుంటే ప్రయోజనం ఏముంది? ఒక్కసారైనా నువ్వు మనస్తృప్తిగా ఒక 10 నిమిషాలు కేటాయించి ఒక్కసారి చదివినా చాలమ్మా. ఇది నా భావన. ఇంకా మీరు కాదమ్మా, ఇంకోటి కూడా ఉంది నాకు. ఏమంటే, మన శ్వాస మన ధ్యాస సిద్ధమంగళ స్తోత్రంతోనే జరగాలి అని నేను అనుకుంటాను అనమాట. అది మీ అందరికీ కూడా చెప్తాను. ఇట్లా శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా తెలియకనే శ్వాసని పీలుస్తూ వదిలే క్రమంగా ఇలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్పీడ్గా చదువుతున్నానా,
తర్వాత ఎన్నిసార్లు చదువుతున్నానో సంఖ్య ప్రధానం కానే కాదు. మనస్తృప్తిగా నీ మనసారా భగవంతుణ్ణి ఒక్కసారి స్మరించుకుంటే చాలండి. మనసు ఎక్కడెక్కడో పెట్టుకొని మనం ఎన్నిసార్లు చదువుతున్నామని కాదు. సరే, మీరు అడిగిన నేను సమాధానం చెప్తాను. రోజుకి 11 సార్లు చదవండి, ఆనందమే. 40 సార్లు చదవండి, ఇంకా ఆనందమే. 108 సార్లు చేయండి, ఇంకా ఇంకా ఆనందమే. భగవంతుడికి మనం ఎప్పుడు నామస్మరణ చేసుకుంటూ ఉంటే మన చేదేం కాదు కదా, అందరికీ చాలా అమృతం. కాబట్టి సిద్ధమంగళ స్తోత్రాన్ని నిజంగా అమృతంతో పోల్చామండి మేము. అసలు అంతటి అదృష్టం అనమాట. చూడండి, ఈ పాట వినండి. సిద్ధమంగళ స్తోత్రానికి ఎంత అత్యంత అద్భుతమైన ఆ యొక్క అమృతాన్ని స్వామివారు మనకి ఇచ్చారు. ఈ పాటలో మనకు అర్థమైపోతుంది. అమృతమే దొరికింది శ్రీ గురుని స్తోత్రమది, వేదములే పఠింప శ్రీపాదారాజమణి. అమృతమే దొరికింది శ్రీ గురుని స్తోత్రమది, వేదములే పఠింప శ్రీపాదారాజమణి, శ్రీపాదారాజమణి. ఇక అమృతమే దొరికింది, శ్రీగురుని స్తోత్రం ఇది. కాబట్టి వేదాలే పఠించాయంట శ్రీపాదరాజమణి. శ్రీపాదరాజం అనేది మహామంత్రం అండి. ఆ మంత్రాన్ని మనం రోజుగాన మన ఇష్టం, ఇప్పుడు చెప్పాను కదా, ఎన్నిసార్లు అని కాకుండా మనం 100 సార్లు, 180 సార్లు, లేదంటే మనకు ఎంత టైం ఉంటే ఆ టైం అంతా సేవ్ చేసుకొని మనం స్వామి కోసం నామస్మరణ నడుస్తూ చేయొచ్చు, పడుకొని చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు. నామస్మరణకు ఒక టైం ఏం లేదు కదా. కాబట్టి శ్రీపాదరాజం శరణం ప్రపత్తి అంటే శ్రీపాదవలం ఎక్కడున్నా సరే పరుగున వచ్చి తీర్తాడనమాట. సుమతి తనయ శ్రీపాద పీఠికాపుర నిత్య విహార, సుమతి తనయ శ్రీపాద పల్లకి సేవకు వేళాయే పరుగున నీవు రావయ్యా, పల్లకి సేవకు వేళాయే పరుగున నీవు రావయ్యా, పరుగున నీవు రావయ్యా. పరుగుతుకుంటూ వస్తాడనమాట స్వామి. ఆర్తితో నువ్వు పిలవాలే కానీ పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. అక్కడ భక్తి ప్రేమ ప్రధానం అనమాట. కాబట్టి ఇక్కడ స్వామివారు ఎందుకు పిఠాపురంలో జన్మించారు అంటే, సవితృకాటకచనం అనే యజ్ఞం జరిగింది త్రేతాయుగములో. దానికి భరద్వాజ ఆ మునికి ఇచ్చిన మాట ప్రకారం ఈ దత్తాత్రేయుడు స్వామి మొదటి అవతారం పీఠికాపురంలో జన్మించవలసి వచ్చింది. అందుకే సవితృకాటక చేయనమట భరద్వాజముని గోత్రమట, సవితృకాటక చేయనమట భరద్వాజముని గోత్రమట, శ్రీపాదవల్లభ జననమట పీఠికాపుర భాగ్యమట, శ్రీపాదవల్లభ జననమట పీఠికాపుర భాగ్యమట, పీఠికాపుర భాగ్యమట. అమృతమే దొరికింది శ్రీ గురుని స్తోత్రమది, వేదములే పఠింప శ్రీపాదారాజమణి. కాబట్టి సవితృకాటకచనం యజ్ఞం చేయడంతో ఆ యొక్క కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ స్వామి అంటే ఇదిగోండి దత్తాత్రేయుడు యొక్క మొట్టమొదటి అవతారమే ఈ చిన్ని బుజ్జి కన్నయ్య శ్రీపాద శ్రీవల్లభ స్వామి. అదే పీఠికాపుర భాగ్యం అన్నమాట మనందరికి కూడా. తర్వాత చూడండి, సవితృకాటకచనం యజ్ఞం మూలాన పుణ్య ఫలితమే శ్రీపాద శ్రీవల్లభ స్వామి జననం జరిగింది అని చెప్పి మనం అత్యంత అద్భుతంగా మనము తెలుసుకున్నాం అనమాట చరితామృతము ద్వారా. మనం ఇక స్వామి చిన్నప్పటి నుంచే వేదాలకు వెళ్ళిపోయేవారు. ఎన్ని లీలలు, ఎన్నో మహత్యాలు చేశారు, లీలలు చేశారు. పీఠికాపురం అంతా అత్యంత అద్భుతమైన పీఠికాపురం. ఎందుకంటే అది పైకి కనిపించే భౌతికమైన పీఠికాపురం కాదు, స్వర్ణ పీఠికాపురం అండి. మన అది ఋషులకి, తపస్సులకి, మహాత్ములకి కనిపిస్తుందంట. అది అంటే మనం చూసే పీఠికాపురం వేరు, లోపల చూసే పీఠికాపురం వేరంట. అది స్వర్ణ పీఠికాపురం అంట. కాబట్టి ఎన్నో లీలలు చేశారు స్వామి చిన్నప్పుడు. ఆకే ఏమనుకుంటున్నాం అంటే, ఎన్నో వింతలు చేసినట, ఎన్నో మహిమలు చూపినట, ఎన్నో వింతలు చేసినట, ఎన్నో మహిమలు చూపినట, అందరిలో తానున్నానంటూ ఆత్మతత్వమే తెలిపినట, అందరిలో తానున్నానంటూ ఆత్మతత్వమే తెలిపినట, ఆత్మతత్వమే తెలిపినట. అమృతమే దొరికింది శ్రీ గురుని స్తోత్రమది, వేదములే పఠింప శ్రీపాదారాజమణి. స్వామి ఎన్నో లీలలు చేశారండి. చరితామృతం చదువుతుంటే ఒక్కొక్క లీల మనకి మామూలుగా ఉండదు, ఒళ్ళు పులకించిపోయాని లీలలు అన్నమాట. తాతగారికి అంటే శ్రీపాద వల్లభ స్వామి అంటే తాతగారికి ఇష్టమా,
సుమతి మాతకు ఇష్టం అంటే నిజంగా జనరల్గా అమ్మకే ఉంటుంది కదా ఇష్టం, తాతగారి కంటే సెకండరీ ఎవరైనా సరే. కానీ ఇక్కడ మన శ్రీపాదవల్లభ స్వామి తాతగారిని చూసుకున్నట్లయితే తల్లి ప్రేమ గొప్పదా తాతగారి ప్రేమదా గొప్పదా అని అక్కడ మనకని తూకు వేసినట్లయితే ఇద్దరి ప్రేమ సరిసమానమే అని చెప్పచ్చంట. అందుకని బాపనార్యుల ప్రేమయట ఆ తల్లి సుమతి వాత్సల్యమట, బాపనార్యుల ప్రేమయట ఆ తల్లి సుమతి వాత్సల్యమట. శ్రీపాద వల్లభ స్వామి రూపం ఎలా ఉంది? ముద్దుల మోహన రూపమట చూచిన వారిదే భాగ్యమట, ముద్దుల మోహన రూపమట చూచిన వారిదే భాగ్యమట, చూసిన వారిది భాగ్యమట. అమృతమే దొరికింది శ్రీ గురుని స్తోత్రమది, వేదములే పఠింప శ్రీపాదరాజమణి. కాబట్టి ఇక్కడ తల్లి ప్రేమ తాతగారి ప్రేమ అంత చురుగొన్నాడండి ఈ చిన్ని కన్నయ్య శ్రీపాద వల్లభ స్వామి. తన తాతగారితో చిన్నప్పటి నుంచే వేదాలకు వెళ్ళిపోయేవారటండి, అన్ని మహిమలు చేశారు. అలాగే సుమతి మాత కూడా కన్నయ్య అని ఎంతో వాత్సల్యంతో ప్రేమతో స్వామిని చూసుకుందండి ఆ సుమతి మాత తల్లి. సిద్ధమంగళ సూత్రం అసలు ఎక్కడి నుంచి వచ్చింది అంటే బాపనారుల వారు తన మనవడని అప్రయత్నంగా పలికారంట. అంటే తన మనవడు అంటే శ్రీపాదవల్లభ స్వామి తవుడంతా ఇట్లా పోసేసి ఉంటారనమాట. ఆ తవుడులో నడిచి ఇట్లా వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే 16 సంవత్సరాల బాలుల్లాగా తన పాదముద్రలు వచ్చాయంట ఆ తవుడు. అప్పుడు బాపనారుల వారు అడిగారంట, అంటే శ్రీపాదవల్లభ స్వామి తాతగారు, అమ్మని ఎవరే ఇటు వెళ్ళారు అని అడిగితే ఆ సుమతి మాత చెప్పిందంట, ఇంకెవరు నాన్న మీ ముద్దులు మనవడే అని చెప్పిందంట. అప్పుడు ఆ పాదాలు తీసి చూస్తే ఇట్లా అంటే ఆ పాదాలను పరిశీలించి చూస్తే దాంట్లో శంకు చక్రాలు మొత్తం అంతా సర్వము అక్కడ కనిపించాయంట స్వామికి. అప్పుడు అమ్మ నా మనవడు సాక్షాత్తు దత్తుడా అని చెప్పేసి అప్పుడు ఆయన అప్రయత్నంగా పలికారంట కొన్ని పలుకులు. కాబట్టి సవితృ కాటక బాపనార్యుల వచనమట సిద్ధమంగళ స్తోత్రమట. బాపనారులు పలికారు ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని. తన మనవడిని నా మనవడు అంత గొప్పవాడు, నా మనవడు తన మనవడిని తనే పొగుడుకున్నాడు. అంటే బాపనార్య నుత అంటే పొగడబడడం అనమాట. కాబట్టి బాపనార్యుల వారి చేత పొగిడించుకొనబడ శ్రీపాద శ్రీవల్లభ స్వామి. కాబట్టి బాపనార్యుల వచనమట సిద్ధమంగళ స్తోత్రమట, పలికిన వారు ధన్యులట వినిన కలుగును పుణ్యమట, పలికిన వారు ధన్యులట వినిన కలుగును పుణ్యమట, వినిన కలుగును పుణ్యమట. కాబట్టి అమృతమే దొరికింది శ్రీ గురుని స్తోత్రమది, వేదములే పఠింప శ్రీపాద రాజమాది. ఈ పాటని మాకు మాత్రమే మేము దీన్ని చేసుకోవడం జరిగింది. కాబట్టి మా అనుమతి లేకుండా ఎవరి పాటను మాత్రం రికార్డ్ చేసి పెట్టద్దండి. దేనికంటే మేమే రికార్డ్ చేసి పెట్టారనుకుంటున్నాం కాబట్టి మీకు ఒక చిన్న మాట చెప్తున్నాను, అంతే, ఇంకేం కాదు. కాబట్టి ఎంతో అద్భుతమైన అమృతమైన స్తోత్రం అండి సిద్ధమంగళ స్తోత్రం. బాపనారులతో తన మనవడిని ఆయన పొగిడించుకున్నబడ్డ శ్రీపాద శ్రీవల్లభ స్వామి అండి. ఇది మనందరికీ అమృతమేనండి నిజంగా. పైగా వినిన కలుగును పుణ్యమట. అందరికీ చదువు రావాలని లేదు కదా, అందరూ స్తోత్రాన్ని చదవాలని లేదు, వాళ్ళకి చదువు రాని వాళ్ళు ఉంటారు, అట్లాగే చదవలేని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు వినినా కూడా అంతే పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి సిద్ధమంగళ స్తోత్రాన్ని విన్నా చదివినా పారాయణ చేసినా అంతా మనకు శుభాలన్నమాట. మీకు ఒక లీల చెప్తాను. ఇందాక ఏంటమ్మా మీరు అడిగిన క్వశ్చన్కు దీనికి సంబంధం లేదే చెప్పడం అని అనుకుంటారేమో. నేను తన క్వశ్చన్కు ఆన్సర్ చెప్పాను కదా, 11 సార్లు కాదు కదా, మీరు ఎన్నిసార్లు చదివినా అంతా స్వామికి ఆనందమే అని చెప్పేసి అని అయిపోయింది. అయితే ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని సిద్ధులు కూడా చదువుతారండి, మహాత్ములు చదువుతారు, దేవతలు చదువుతారట సిద్ధమంగళ స్తోత్రాన్ని. కాబట్టి అంత మహిమగల స్తోత్రం అని చెప్పేసి మనం రోజు కూడా సిద్ధమంగళ ఎన్నో వీడియోలు మనం పైగా నేనే కాకుండా చాలామంది వీడియోస్లో కూడా అత్యంత అద్భుతంగా చెప్పుకుంటున్నారు, వింటున్నారు, తరిస్తున్నారు అనమాట. మీకు ఒక అత్యంత అద్భుతమైన లీల మీ అందరితో పంచుకుంటాను. ఒక ఆవిడకి సిద్ధమంగళ స్తోత్రమే తెలియదండి, ఎన్నో అనుభవాలండి, అసలు కొల్లలన్నమాట. మనకు చెప్పుకోవాలంటే జీవితకాలం సరిపోదమ్మా, అంత అద్భుతమైన ఫలితాలన్నమాట. ఒక ఆవిడకి పిల్లలు అంటే ఒక 2 పిల్లలు ఉన్నారు. దాంట్లో
ఒక చిన్న అంటే కవలరట ఒక పిల్లవాడు చిన్నప్పుడు అంటే 20 days అప్పుడే చనిపోయారట. అయితే ఇంకొక పిల్లవాడు ఉన్నాడు, అప్పటికి ఆవిడ సిద్ధమాలో తెలియదంట. ఆవిడ ఆ దిగులతో ఉన్నప్పుడే ఇంకా ఈ పిల్లవాడిని కూడా ఎందుకో హాస్పిటల్లో చూపిస్తే క్యాన్సర్ కణాలు ఉన్నాయి కనిపించాయంట అని చెప్పారంటే డాక్టర్స్. ఇంకా ఆ పాప చాలా బాధపడిపోయి ఏడుస్తూ నెట్లో చేసిందంట. దీంట్లో చాలా గొప్ప సిద్ధమంగళ సూత్రం అని తను నెట్లో వెతుక్కున్న తర్వాత దాన్ని చదవడం పారాయణ చేయడం మొదలుపెట్టిన తర్వాత అత్యంత అద్భుతం ఏంటంటే అది ఇంత దీక్షతో పట్టుదలతో భక్తితో శక్తితో చదువుతూ ఉంది. ఇంకా అనుకోకుండా మళ్ళీ స్కానింగ్ తీసుకెళ్తే అసలు ఆ క్యాన్సర్ కణాలు ఎక్కడా లేవమ్మా, ఆ సెల్సే లేవు, చాలా అత్యంత అద్భుతం అని చెప్పేసి అన్నారంట వాళ్ళు. అప్పుడు మళ్ళీ అలా 2 నెలలకు ఒకసారి టెస్ట్కి వెళ్తూనే ఉంటుందంట. ఆ బాబుని చిన్న బాబుని ఒళ్ళో పెట్టుకొని ఆ పాప ఆ స్కానింగ్కి వెళ్ళే ముందంతా 11 సార్లు అదే నేను చెప్పాను కదా, తనకి ఎంత నోటికి ఎంత వస్తే అన్నిసార్లు చదివేసుకొని గబగబా లోపలికి వెళ్తే డాక్టర్ని ఆశ్చర్యపోయి అమ్మ అసలు ఏమి లేదమ్మా అని చెప్తున్నాడంట. కానీ అయినా సరే ఒకసారి మళ్ళీ మీరు తీసుకొచ్చి చూపించండి అని చెప్పి దానికోసం వెళ్తుందే కానీ అసలు ఆ బాబుకు ఎటువంటి ఇది లేకుండా ఎంతో ఆరోగ్యవంతుడిగా ఉన్నాడండి. ఒకటి కాదు 2 కాదు ఎన్ని అనుభవాలు చెప్పుకుందాం చెప్పండి, చాలా చాలా అనుభవాలు. కాబట్టి మీరందరూ కూడా సిద్ధమాగలో ప్రతిరోజు కూడా ఇన్నిసార్లు అని నన్ను మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడు అడగద్దండి, ఎందుకంటే ఇది కోపంతో నేను చెప్పను. నా పనే సిద్ధమాగలు చదువు అని చెప్పేదాన్ని. కాబట్టి ఇన్నిసార్లు అనుకోదండి, మీ మనసుకు ఎన్నిసార్లు స్వామి అనుకుని వేస్తే అన్నిసార్లు చదవండి. మనకేమో ఏం చెడిపోయే కూర కాదు కదండి, లేదా అయ్యో ఇంత ఎక్కువ చేస్తే పడేయాలి అనే భావం లేదు. మనం ఎంత చేసుకుంటే అంత ఉంటుంది, ఇంత చేసుకుంటే ఇంతే ఉంటుంది, ఇంత చేసుకుంటే ఇంతే ఉంటుంది, ఇంత చేసుకుంటే ఇంతే ఉంటుంది. కాబట్టి మనం ఎంత చేసుకుంటే స్వామి అంత మనకి ఇస్తారనమాట. అయితే నాకు ఇక్కడ మీకు అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది మనతోనే కాదండి. ఇప్పుడు నేను ఆనాడు ఒక 20 సంవత్సరాల క్రితం ఆ సిద్ధమంగళ సూత్రాన్ని స్వామివారు నాకు ఇచ్చారు. దాన్ని ఇలా అందరికీ అందిస్తూ అలా అలా వచ్చిందా పాకింది, చక్కగా అందరం చేసుకుంటున్నా. కానీ మనతోని ఇంతతోనే ఆగిపోకూడదు. భావితరాల వారందరూ కూడా చదవాలి దీన్ని సిద్ధమంగళ సూత్రాన్ని. అలా తాత ఆస్తులకి ఎలాగైతే మనం వంశపారంపర్యంగా ఉన్నామో అలాగే ఈ సిద్ధమంగళ సూత్రాన్ని కూడా వంశపారంపర్యంగా ఉండాలనేది నాకు ఒక సంకల్పం కలిగిందమ్మా. కాబట్టి దానికి ఏం చేయాలి, మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి మన మనవాళ్ళు వచ్చారు వాళ్ళకి చెప్పించాలి, మనవరాళ్ళు వచ్చారు వాళ్ళకి చెప్పించాలి, తర్వాత అట్టాగే మన బిడ్డలు వచ్చారు వాళ్ళకి చెప్పాలి, మన పిల్లలు అందరికీనండి. ఇది అందరికీ పంచుకుంటా పోతే అది పెంచబడుతుందమ్మా. మీరందరూ అయ్యో ఇది కాదు ఇట్లా ఏం చదవాలి, లేదంటే పిల్లలకి మార్కులు రాలేదు, లేదంటే వాళ్ళు కొంచెం చాలా నీరసంగా ఉన్నారు, ఇవన్నీ చాలామంది కూడా ఇవి కూడా నన్ను డౌట్స్ అడుగుతున్నారు. దానికి ఏం చేయాలమ్మా అని నిజంగా చెప్తాను. సిద్ధమంగళ స్తోత్రాన్ని మించిన స్తోత్రం నాకైతే తెలియదండి. నేను శ్రీపాదుల చరితామృతం దత్తుని పట్టుకున్నాను. ఇదిగో చూసారుగా నేను పట్టుకున్నాను. అలాగే ఈయన పట్టుకొని సిద్ధమంగళ స్తోత్రం ఏంటి, నా భజన ఏంటి, నా పాటలు ఏంటి, శ్రీపాద చరితామృతం ఏంటి, గురు చరిత్ర ఏంటి, యోగుల చరిత్ర ఏంటి, మహాత్ముల చరిత్రలు, అలాగే సిద్ధపురుషుని దర్శించుకోవడం, అవధూతులు ఇవన్నీ జరిగిపోతున్నాయి ప్రయత్నంగా. అలభ్య యోగం నాకు పూర్తిగా నాకు ఇచ్చేశారు స్వామి. అంటే ఎందుకంటే నేను గట్టిగా పట్టుకున్నాను, స్వామి నాకు అత్యంత అనుగ్రహం చేశారు. అట్లాగే మనం భక్తి మనకు విశ్వాసం ఉండాలి. ఏ స్తోత్రం అని కాదమ్మా, భక్తితో విశ్వాసంతో మనం కానీ చేసినట్లయితే తప్పకుండా స్వామి మనకి ఇచ్చి తీరుతారు ఏదైనా సరే. ఇంకా చాలామంది కూడా అడుగుతూ ఉంటారనమాట, అమ్మ మా అబ్బాయికి చదువు రావట్లేదు, మా అబ్బాయికి లేదా పెళ్ళి కావట్లేదు, మా అమ్మాయికి ఇట్లా పెళ్ళి అవ్వట్లేదు. చాలామంది కూడా ఇది కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనం ఏ సంకల్పం అయితే అనుకున్నామో తప్పకుండా మీరు చేయండి. ఎప్పుడు దాకా ఆ కర్మ ధ్వంసం అయ్యేంత వరకు తప్పకుండా చేయండి. తప్పకుండా మీకని మెరాకిల్ జరగకుంటే అప్పుడు నన్ను మళ్ళీ నేను ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను కదా, తప్పకుండా నన్ను మీరు అడగండి. ఎందుకంటే ఇది ఒక్కరోజు చదివితే మధ్యాహ్నం కూడా చెప్పాను, ఒక వీడియో చేశాను, ఒక రోజుతో వచ్చేది కాదమ్మా. ఇది మన కర్మలంతా ధ్వంసం అవుతూ ఉండాలి. అది చదువుతూ ఉంటే మన కర్మలంతా ఆ నామంతో మనకు ఉత్తేజమై అంతా మనకి ఇంకా ఏముండదు, అంటే పాపాలు ఏమి ఉండవన్నమాట. పాపకర్మంతా నశించి మనలో మొత్తం పుణ్యకర్మలే ఉంటాయి. బట్ అప్పుడు నీలో ఏదనుకుంటే సంకల్ప బలంతో అది కదా మనకు జరిగేది. ఈరోజు 11 సార్లు చదివేసి లేదా 40 రోజులు చదివేసి అమ్మ నా పని అవ్వలేదు అంటే ఎట్లా కుదురుతుంది? అది రోజు మన అన్నం తింటూనే ఉన్నాం కదా, రోజు మనకు ఆకలిస్తే మరి కాఫీ తాగుతున్నాం, టీ తాగుతున్నాం, అన్నీ చేస్తూనే ఉన్నాం కదా. అలాగే ఇది కూడా ఒక క్రియ అనుకోండి. ఇది కూడా అమ్మో ఇన్నిసార్లు చేయాలని కాకుండా ప్రతిరోజు నువ్వు నడుస్తూ ఉన్నా చేయొచ్చు. ఆ నామమే కాదండి, సిద్ధమాలతోనే కాదు, దిగంబర శ్రీపాదముల దిగంబర, లేదా మీకు ఇష్టమైన నామం. నేను దత్తుడు నాకు ఇష్టం, దత్తనామం పట్టుకున్నాను, సిద్ధమాలతను పట్టుకున్నాను. తర్వాత ఇలాంటి స్తోత్రాలన్నీ ఆపద్దర స్తోత్రం పట్టుకున్నాను, నృసింహస్వామి అష్టకాన్ని పట్టుకున్నాను. ఇవన్నీ స్తోత్రాలను చదువుకుంటా గురుచరిత్ర పారాయణ నేను ఈ పారాయణలో మునిగి తేలిపోతూ ఉంటాను అనమాట.
కానీ అందరికీ దత్తభక్తి కావాలని కూడా అది కాదు. అది అది దత్తాని 2 లక్షల నామం పలకాలని కూడా కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటేనే అసలు దత్తనామం కదే భగవంతుడి నామం పలకాలంటేనే కొన్ని కోట్ల జన్మలు కావాలి. అందులో దత్తాన్ని నామస్మరణ స్మరించాలంటే చాలా చాలా అనుగ్రహం ఉండాలి. దత్తుడు మహామాయలోడు అండి. మనం పట్టుకుంటే ఆయన జారిపోతాడు, కానీ ఆయన పట్టుకుంటే గట్టిగా మన దగ్గరే ఉంటాడు. అంటే మీరందరూ కూడా అద్భుతంగా మీ పిల్లలకి అలాగే మీరందరూ చదువుకొని మీ తరతరాల వారికి కూడా వాళ్ళందరికీ అలా అందిస్తూ ఉంటారు. మనతో ఒక్కతోనే ఆగిపోకూడదు సిద్ధమంగళ స్తోత్రం. అలా వెళ్తూ 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 ఉండాలన్నమాట. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మా పాప అంటే నా కూతురు వాళ్ళ బాబు అనమాట, అంటే నా మనోడు 1.5 ఇయర్కు ఎంత అద్భుతం అంటే మీరు నంబర్ ఎవరు, నా దగ్గర ఇక్కడే పాప తీసుకొచ్చేది. తీసుకొస్తే 1.5 కూడా అవ్వలేదండి, ఇంకా తక్కువే. రోజు నేను ఒళ్ళో 4ంటికి తెల్లవారుజామున పిల్లలు లేస్తారు కదా ఆడుకుంటాను. సరే నేను 4ంటికి లేచి తెల్లవారుజామున పూజ గదిలో వెళ్ళేదాన్ని. పూజ గదిలో వెళ్ళి వాడిని ఒళ్ళో పెట్టుకొని నేను సిద్ధమంగళం గట్టిగా చదువుతుంటే రోజు వినేవాడు. ఒకరోజు నేను పూజలో కూర్చుంటే వాడు అని చేయి ఇట్లా మాటలు రాలేదు అప్పటికి. అని నన్ను తట్టి అన్నాడు. నాకేం అర్థం కాల. తిరుపతి భాషలో అప్ప అంటే తినడానికి ఏమైనా అడుగుతున్నాడేమో అని నేను పైకి లేసి టేబుల్ మీద ఒక బిస్కెట్ ఉంటే తీసి ఇచ్చాను. వద్దు వద్దు అన్నాడు మాట. మరి ఇంకేం కావాలనేది ఏమీ చెప్పట్లేదు, తనకు మాట రావట్లేదు పాపం. అప్పుడు నేను మళ్ళీ గట్టిగా శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పర లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ చదువు. అప్పుడు వెంటనే నేను ఇలా తట్టి అంటే ఇది చదవమని చెప్పాను నేను. ఊరి నాన్న అప్ప అంటే అప్పలక్ష్మికి వచ్చిన తిప్పలా ఇవి అని నేను నవ్వుకున్నాను అనమాట. అప్పటి నుంచి మా మనవాళ్ళు, 2 మనవాళ్ళు, అలాగే మా బాబు యొక్క పాప శ్రద్ధ, వీళ్ళందరూ చాలా అద్భుతంగా సిద్ధమంగళ స్తోత్రాన్ని చదివి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను చదువుతున్నా కాబట్టి నా పిల్లలకు వచ్చింది, వాళ్ళ పిల్లలకు వచ్చింది. మళ్ళీ రేపు వాళ్ళు కూడా అది మర్చిపోకుండా వాళ్ళ పిల్లలకు ఇలా సర్కిల్ లాగా ఇలా వెళ్ళిపోవాలన్నమాట సిద్ధమంగళ స్తోత్రం. కాబట్టి మీరందరూ కూడా మన పిల్లలకి అనే స్వార్థం కాదు, ఏ పిల్లలకైనా స్కూల్కి వెళ్ళి ఇదిగో మేడమ్స్కి ఇవ్వండి, వాళ్ళు కూడా అక్కడ చదివిస్తారు కావాలంటే. తర్వాత మన పిల్లలకి ఇవ్వండి, లేదా ఇంకా మన పిల్లల ఫ్రెండ్స్కి ఇవ్వండి, ఎంతమందికైనా మనం ఇవ్వచ్చు కదండి. కాబట్టి మీరందరూ కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని మనతోనే కాకుండా మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళకందరికీ కూడా అందించి సిద్ధమంగళ స్తోత్రాన్ని మనం ఎవరు మర్చిపోకుండా దాన్ని పారాయణం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దత్తమ్మ అందరికీ.